ఏలూరు జిల్లా కామవరంలో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. అటవీ ప్రాంత సమీపంలో పాదముద్రలను స్థానికులు గుర్తించారు. అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. నాగవరం రిజర్వ్ ఫారెస్ట్ రేంజ్ లో అధికారులు సెర్చ్ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. ఎనిమా ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం అటవీ ప్రాంతంలో పులి సంచారం స్థానికుల్లో భయాందోళన గురిచేస్తుంది. ఏదైతే నిన్న రాత్రి కూడా తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైనటువంటి కావిడిగుండ్లలో పులి దాడి ఘటనలో 2 ఆవులు కూడా మృతి చెందడం జరిగింది. ఆవుల్ని చంపి పులి తిన్నదని చెప్పి అక్కడ తెలంగాణ అధికారులు వెల్లడించడం జరిగింది. ఈ రోజు ఉదయం ఇటు చూసినట్లయితే బుట్టాయిగూడెం మండలం కామవరం, ఏదైతే నామవరం రిజర్వ్ ఫారెస్ట్ ఎండింగ్ ప్రాంతంలో పులి సంచరించినట్టయితే స్థానికంగా ఒక యువకుడు చూసి అధికారులకు సమాచారం ఇచ్చినట్లయితే తెలుస్తుంది. అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఎవరైతే నరేందర్ రెడ్డి అనే ఒక యువకుడు తాడి చెట్టు మీద ఉండి తను పులిని చూశానని చెప్పి అయితే అధికారులకు వెల్లడించారు. ఇదే నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతానికి చేరుకొని ఇప్పటికే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా ఆ పాదముద్రల నమూనాను తీసుకుని ల్యాబ్కి అయితే పంపించడం జరిగింది. అయితే ఏదైతే ఈ బుట్టాయిగూడెం మండలం అదేవిధంగా నామవరం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం సమీపంలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో కొరతబొడ్డేరు, ఇనుమూరు, అదేవిధంగా గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి వెళ్లే భక్తులతో సహా అప్రమత్తంగా ఉండాలని, వారికి సంబంధించిన ఇటు పశువులను కానీ ఏదైనా జాగ్రత్త చేసుకోవాలి, ఒంటరిగా సంచరించకూడదని ఇప్పటికే అధికారులు స్థానిక గ్రామ ప్రజలకైతే సూచనలు చేయడం జరిగింది. దీనిపై ఇప్పటికే పాదముద్రలు సేకరించిన అధికారులు దానికి ల్యాబ్కి పంపించడం జరిగింది. ల్యాబ్ నుంచి వచ్చిన తర్వాత దానిపై పూర్తిగా మనకి అది ఈ పులా లేకపోతే మరేదో ఇతర జంతువు అనేది మనకి పూర్తిగా తెలిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మనకున్న సమాచారం మేరకు పాదముద్రలు సుమారు ఏదైతే 9 అంగుళాలు ఉన్నట్టుగా అయితే అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సత్యనారాయణ.